ఇప్పుడు ఆమె తీసుకున్న లైన్ పూలే విగ్రహం పెట్టాలి, లేకపోతే జాగృతి పేరుతో ఆమె చేసే ధర్నాలు బీసీల కోసమని, దళితుల కోసమని, మహిళా రిజర్వేషన్ అని, ఇప్పుడు ఏకంగా తన తండ్రి మీదనే తుపాకీ మీరు అన్నట్టుగా ఆయన పరిపాలననే క్వశ్చన్ చేసింది. అంటే ఇంత అంటే బయట ఉన్న జనాలు చూసిరా ఆ వాదం కోసం తండ్రిని ఆమె కార్నర్ చేసే స్థితికి వచ్చిందని అనుకోవడానికి ఏమైనా మాట్లాడి ఉంటుందా, లేదేమన్నా తన తండ్రిని బ్లాక్మెయిల్లో బెదిరించో ఇంకొక పదవి తీసుకోవడానికి జరుగుతున్న, ఒక మంచి పోస్ట్ పార్టీలో తీసుకోవడానికి జరుగుతున్న ఇదా? ప్రస్తుతం బ్లాక్ మెయిల్ నడుస్తున్నది. బ్లాక్ మెయిల్ కేసీఆర్ కంప్లీట్ గా వినలేదనుకో, ఇక ఆమెకు అనివార్యంగా పక్కకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆమె తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఇప్పుడు నువ్వు పూలే అంటున్నావు, లేకపోతే అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నావు, మహిళల గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళ నాయన క్యాబినెట్ లో మంత్రులను తీసుకున్నప్పుడు ఈమె ఎందుకు మాట్లాడలేదు? నా కుటుంబంలో ఇన్ని పదవులు ఉన్నాయి కదా, నాకు వచ్చే ఎంపీ పదవి ఇంకోరికి ఇవ్వమని చెప్పి ఈమె ఎందుకు అనలేదు? ఆ పార్టీలో ఆమెకన్నా సీనియర్లు చాలా మంది ఉండే కదా, చాలా మంది ఈమె అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ గురించి పనిచేసినప్పుడు చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకు అప్పుడు ఇవ్వాల్సి ఉండే కదా. నీ ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు కూడా నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారని చెప్పి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? సో ఇవన్నీ నాకు వద్దని నువ్వు ఎందుకు అనలేదు? ఇవన్నీ ఏంటంటే ఒక డ్రామా. ఇప్పుడు అంశాలు ఉన్నాయి కాబట్టే బయటికి వచ్చి, ఒకవేళ అయ్యని బెదిరియాలే, అయ్యా వినకపోతే నేను బయటకు వచ్చి ఇంకేదైనా చేస్తాను, ఒక న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ అయ్యేందుకు. ఇంకోటి కూడా ఉండొచ్చు, ఇలా బీజేపీలతో కూడా ఏమైనా ఓడంబడిక జరిగొచ్చు ఇంటర్నల్ గా. ఇప్పుడు తిహార్ జైల్లో పడ్డది, రేపు పొద్దుగా నీ పర్మనెంట్ ఇల్లు అక్కడనే అవుతుంది, నీ సెల్లు ఫైళ్లు బాటినీళ్ళు ఇవే జరుగుతాయి. నువ్వు అయ్య మీద తిరుగుబాటు చేస్తేనే నీకేమన్నా మళ్ళీ ఉపశమనం కల్పిస్తామంటే కూడా తిరుగుబాటు జరగవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ గా చాలా ఉంటాయి, దీని కోణాలు చాలా ఉంటాయి. సో అటువంటిది కూడా ఏమైనా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇదంటే వెనక బూట్పుటాన్ని ఏం జరుగుతున్నది అనేది మనకు తెలియదు. నీకు రాజకీయ భవిష్యత్తు మేము ఇలా చూపిస్తాం, నువ్వు పలానా అంశం తీసి మీ నాయన ఇరకాటంలో పెట్టని చెప్పి మాట్లాడుతుండొచ్చు. సో రాజకీయాలలో ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈమె వ్యక్తిగతంగా ఈమె మాట్లాడాల్సిన అంశాలు మాత్రం అవి కావు. ఆమె కింది కులాల గురించి, బీసీల గురించి ఈమె ధర్నాలు చేసిన ఎక్కడ ఆర్థిక అసమానతల గురించి కూడా మాట్లాడింది. ఇప్పుడు మీరే ఆ రోజు మనం 20 లక్షల వాచ్ గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. అవును, ఇలాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఆర్థిక అసమానతలు అంటే ఇప్పుడు అది కూడా వస్తుంది కదా ఇందులో. బరాబర్ ఆమె బుర్జ్ ఖలీఫా బంగ్లా ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఆమె ఆస్తులు ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తుంది, అసలు ఆమె ఆస్తులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా సంపాదించింది, లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయలు యాడికెళ్ళి వచ్చినాయి, ఈ సౌత్ గ్రూప్ కథ ఏంటిది, నువ్వు ఎన్ని పైసలు ఉంటే పోయి అక్కడ దాకా బాకినావు నువ్వు. సో ఇవన్నీ ఈ గ్యాప్ లో నీ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు నీ ఈపు నువ్వు ఫస్ట్ చూసుకో, నువ్వు ఎట్లున్నావు, నీ సంగతి ఏందని చెప్పి. శ్రీరంగ నీతులు మాట్లాడు కాదు, కవిత శ్రీరంగ నీతులు మాట్లాడితే జనం వినే పరిస్థితి ఉంటే మాత్రం ఇక ఇంతకన్నా అమాయక పబ్లిక్ మనం చూడం రాగు. సో ఈమెనే చేసి మొత్తం అసమానతలు నీ దగ్గర, నీ పక్కకున్న వాళ్ళు, నీ పార్టీలో ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళ మధ్యలో అసమానతలే కదా. వాటి సంగతి ఏం చెప్పు, నువ్వు ఏ దందాలు చేసి నువ్వు ఇన్ని పైసలు సంపాదించినవు, నీ అంతర్జాతీయ స్థాయి వరకు తన తండ్రిదో తన అన్నదో తప్పు అంటది, తన బావదో వాళ్ళ తప్పు అంటది. ఈమె తప్పు కాదని ఆమె మాట్లాడుతున్నాను. నేను పదవిలో ఉన్నానా, పార్టీలో మినిస్ట్రీ పదవి ఏమైనా పోషించినా? ముఖ్యమంత్రి బిడ్డగా మంత్రులందరికన్నా ఎక్కువ వీళ్ళు మంత్రి ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా. ముఖ్యమంత్రి బిడ్డ అంటేనే ఎన్నో చేస్తాం. ఇలా మాట్లాడితే ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు చేస్తున్నారని చెప్పాను, లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళు చేసిండని చెప్పి, ఏది ఆయన తమ్ముడు చేసిందని చెప్పి, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఈయన ఏముండే అని చెప్పి, మరి జగన్మోహన్ రెడ్డి ఏముండే అని చెప్పి గన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు మరి? సో ఎవరు ముఖ్యమంత్రులా, మంత్రులు ఉండాలనా లేదా అనేది కాదు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించాలనేటువంటి ఆలోచన అనుకుంటే సంపాదిస్తారు. ఈమె గట్లనే సంపాదించింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు అన్నదమ్ములు సంపాదించాలా లేదని నేను దానిలో పోతలేను. కానీ కవిత కాడికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు డెఫినెట్ గా అంతకుముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు వేరు. ఆమె ఇలా పోయి ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టే స్థాయికి పోయి తిరుగుతున్నదంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి వీళ్ళకి ఇవన్నీ పైసలు? అవినీతితోని కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణకు ఒక కలంకం తీసుకొచ్చిండ్రు. భారతదేశం మొత్తంలో తెలంగాణ ప్రజలంటేనే త్యాగధనులు, త్యాగాలు చేస్తారు, ప్రజల గురించి కొట్లాడతారు వీళ్ళు అనే కాడికి తీసుకుపోయి, ఈవెన్ ఇలా మావోయిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ పుట్టిన బిడ్డలే తీసుకుపోయి ఎక్కడో పోయిన ప్రజల గురించి కొట్లాడుతున్నారు, వీళ్ళ ప్రాణాన్ని లెక్క చేయరని చెప్పారు సాయుధ పోరాటం కాడికెళ్ళి. అటువంటి దాంట్లో వీళ్ళు ఒక కలంకం లెక్క, వీళ్ళు కేవలం పైసల చుట్టూ అధికారం పంచుకునే దాని దగ్గరనే వీళ్ళ పంచాయతీలు. ఈ పంచాయతీలో ఇటువంటి అంశాలను తీసుకుపోయి కొంత సున్నితమైన అంశాలను టేకప్ చేస్తే మనం జనం దగ్గర పోతాం అని చెప్పనే ఒక ఆలోచనే ఉన్నది. కానీ ఇది పవర్కు దగ్గర కావాలని, కానీ ప్రజలకేదో చేయాలనే ఆలోచన మాత్రం ఉన్నది అనుకుంటా. ఎందుకంటే వడ్డిచ్చే చెయ్యి నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు వడ్డిచ్చే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు వడ్డీయలే కదా. ఇప్పుడు నువ్వు పక్కకు వచ్చి ఎదుటోని టార్గెట్ చేసేందుకు, నువ్వు మళ్ళీ అధికారంకి వచ్చేందుకు, నీ కుటుంబంలో నువ్వు పై చేయి తీసుకొస్తేందుకు ఇటువంటి అంశాలను తీసుకొచ్చి వాళ్ళని ఇరకాటంలో పెట్టి జనంలో కూడా ఒక సింపతి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. సో మీరు కూడా కొంత దగ్గర నుంచి చూసుంటారు వీళ్ళ మూమెంట్, వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ బిహేవియర్, ఇదంతా పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా?
నేను కవితను కేటీఆర్ ను చూడలేదు, నేను హరీష్ ను, ఎందుకంటే అప్పుడు లేరు, నేను అందులో ఉన్నప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అమెరికాలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చేది లేరు, వాళ్ళ నాయన గురించి కానీ తెలంగాణ గురించి కానీ చాలా స్టేట్మెంట్లు ఇచ్చేది అన్ని ఇప్పుడు చెప్పుడు కాదు కానీ. సో వాళ్ళు లేరు. ఎప్పుడైతే హరీష్ కు ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి ఇచ్చిండ్రో అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళిండ్రు. వీళ్ళకి ఎక్కడ అర్హత చెప్పు? నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడే కదా. తూమయ్య అనే సిచ్యువేషన్ ఆంధ్ర పాలకులకు చంద్రబాబుకి ఇక్కడ ఎప్పుడైతే బెల్లిలలితను ముక్కలు నరికారు, తెలంగాణ ఎవరంటే వాళ్ళ మీద బోడు, మా ఇంటి మీద ఒక మాజీ మంత్రి ఇంటి మీద రేడ్లు చేపించిండు చంద్రబాబు, తర్వాత గద్దర్ మీద కాల్పులు చేసారు, నేను తెలంగాణ గురించి తిరుగుతున్నా మా ఇంటి మీద, ఇట్లా జరుగుతున్న కాలంలో దాన్ని ఎదుర్కొని అట్లా నేను చాలా మంది ఉండే. సో ఇటువంటి అన్ని వాళ్ళు చూడలేదు. వాళ్ళు రెడీమేడ్ కేక్ మూమెంట్ అంతా మొత్తం రెడీ అయిన తర్వాత దాని మీద వచ్చి పదవుల గురించి వచ్చి కూర్చున్న వాళ్ళే వీళ్ళు తప్ప. సో ఇప్పుడు వీళ్ళు పార్టీ అవసరం ఉంటే పెడతారా? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి అంతే. వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇప్పుడు మా బొట్టలకి ఎందుకు సాధ్యం కాదు అది? మనం తనకన్నా సీనియర్ ఎప్పటి నుంచో మూమెంట్లు ఉన్నాం కదా, వాళ్ళకి ఎందుకు సాధ్యం అవుతున్నది? అధికారంలో ఉండి దుర్వినియోగం చేసే వాటికే. మన ఆయన కూడా మాజీ మంత్రి, అంతకన్నా ముందు రవాణా శాఖ మంత్రి ఉండే, కేసీఆర్ కన్నా ముందు రవాణా శాఖ మంత్రి, అండ్ మా దాని తర్వాత కేసీఆర్ అయిండు. మరి వాళ్ళ కుటుంబం పరిస్థితి చూడు, మాది చూడాలి కదా. ఇప్పుడు మేము బెటర్ సిచ్యువేషన్ వాళ్ళైతే అట్లా ఇప్పుడు ఉన్నది. తెలంగాణలో ఇలా ఒక రాజకీయ పార్టీ ఆవశ్యకత చాలా అద్భుతంగా ఉన్నది, కానీ వాళ్ళ దోపిడీ చేసారు కాబట్టి వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి. వాళ్ళ మొత్తం అందరి దగ్గర ఉన్నాయి, ఒకరి దగ్గర కాదు. అబౌట్ హరీష్ రావు మీరు చూసినా అంటున్నారు కదా, మరి ఆయన ఏమన్నా రావడానికి అవకాశాలు ఉంటాయా? మొన్న వెళ్ళి కేటీఆర్ హరీష్ ని కలిసిండు కదా. ఒక సింపతి హరీష్ కూడా ఒక సింపతి వేవ్ తీసుకుపోయేటువంటి ప్రయత్నమే జరుగుతా ఉన్నది. ఏ మాట కా మాట టిఆర్ఎస్ లో గ్రౌండ్ లో స్టార్టింగ్ లో హరీష్ పనిచేసిండు. ఓకే, వీళ్ళు ఎవరు దగ్గర లేనప్పుడు హరీష్ పనిచేసిండు. సరే, దాన్ని హరీష్ పనిచేసితో పాటు ఆయన అధికారంలోకి వచ్చిండు, పైసలు సంపాదించుకుంటూ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ముగ్గురికి కంపేర్ చేసి ఆ నలుగురికి, ఈవెన్ సంతోష్ కూడా ఉండే స్టార్టింగ్ లో, వీళ్ళిద్దరు లేరు. సంతోష్ కూడా స్టార్టింగ్ లో ఉండే, 2001 లో సంతోష్ ఉండే, కాకపోతే ఎక్కువ యాక్టివ్ గా హరీష్ ఎక్కువ ఉంటుండే. సో వీళ్ళిద్దరి పాత్ర మాత్రం లేనేలేదు. కానీ ఇలా వీళ్ళిద్దరు కూడా ఘోరంగా పైసలు సంపాదించారు. నేను చూసినాయి చెప్తున్నాను, నేను ఇవన్నీ స్టార్టింగ్ లో చూసినాం కదా. సో వీళ్ళు పరిచయమే లేదు, వీళ్ళు పరిచయం లేదు. తర్వాత వచ్చి కుప్ప జమ అయిన తర్వాత కుప్ప మీద కూర్చుంటేందుకు వచ్చిండ్రు వీళ్ళకి అంతే. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పైసలు కావచ్చు, ఆ వాదం గీదం వీళ్ళకి ఏం లేదు. వీళ్ళు సంపాదించుకున్నారు. ఇలా దాన్ని కంటిన్యూ చేసేందుకు అధికారంలోకి నేను ముఖ్యమంత్రి అనే కాడికి పోయింది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఈ కుటుంబాన్ని దయచేసి మీరు జాగ్రత్తగా గమనించి ఈ కుటుంబాన్ని రాజకీయంగా మర్చిపోండి. లేకపోతే ఇంకా శవాలై ఊరేగుతున్నారమ్మా కాడనే ఉంటాయి మన ఆ సాహిత్యాలు అట్లనే పుడుతుంటాయి. నడి సేన్ల సమాధులైనరమ్మా రైతన్నలు అయిపోయింది, యువతరం అయిపోయింది, కూలన్నలు అయిపోయింది, ఆడపడుచులు అయిపోయినాయి. రేపు మొత్తం సమాజాన్ని తాగుబోతు కుంపలు చేసేట్లయితే సర్వనాశం చేసిండో ఇప్పుడు వీళ్ళు గట్టినే చేస్తున్నారు. కానీ వీళ్ళు అట్నే ఉన్నారు. ఒక్కటేంటంటే తెలంగాణ సమాజం ఇప్పుడు ఈమె గురించి మాట్లాడుతున్నారు కదా, లిక్కర్ వ్యాపారం. ఒక ఆమె తెలంగాణలో పుట్టినటువంటి, మనం తెలంగాణ అంటే బతుకమ్మలు, బొడ్డెమ్మలు, అద్భుతమైనటువంటి సాహిత్యం పుట్టినటువంటి ప్రాంతంలో అబలయాన్ని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటుశౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా అంటే ఒక వీరోచితంగా ప్రజల గురించి కొట్లాడినటువంటి ప్రాంతం నుంచి పుట్టినటువంటి ఒక ఆమె లిక్కర్ దందా, సారా అమ్ముకునే దందా పోయి ఢిల్లీ నడివీధిలా తెలంగాణ పరువును బజార్ పాలు చేసినటువంటి వాళ్ళ వెనుక వ్యూహాలు ఏమున్నాయో ఈ తెలంగాణ మహిళా సమాజానికి కావచ్చు, తెలంగాణ 50 మంది తెలంగాణ ప్రజలకు జాగ్రత్త సుమ ఆ కుటుంబం గురించి అని చెప్పదలుచుకున్నా. ఎవరు ఎట్లా వ్యతిరేకిస్తే అట్లా వ్యతిరేకించుకొని, కానీ వాస్తవాలు ఏంటియో గత 10 ఏళ్ల పాలన ఎట్లుండేనో, తెలంగాణ రాకముందు ఏమనుకొని మనం పోరాటాలకు ఉన్నామో, కనీసం ఉద్యమకారులకు, కుటుంబాలకు కూడా న్యాయం చేసినటువంటి కుటుంబం ఇది. ఇవాళ ఏదో ఈయన రేవంత్ రెడ్డి ఫెయిల్ కాగానే మళ్ళా అటు సైడ్ చూసేటువంటి ఆలోచన దయచేసి యువతరమా చేసేది ఉంటే మనమే మన గుండెల గడపార పెట్టి గుచ్చుకున్నట్టే అని చెప్పి మాత్రం నేనైతే క్లియర్ గా చెప్పవచ్చు జనాలకు.